మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. పల్లె బయట ఉన్న పొలాలు పగుళ్లతో కనిపిస్తున్నాయి. గాలికూడా వేడిగా వీచుతోంది. ఊరి అంచున దేవయ్య తన పొలం దగ్గర నిలబడి ఆకాశం వైపు నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ఒక్క వాన పడితే చాలు, ఈ నేల మళ్ళీ బ్రతికిపోతుంది. అంతలో అతని భార్య పద్మ నీళ్లకుండను నడుముపై పెట్టుకుని వచ్చింది. ఇంత ఎండలో నిలబడితే వాన పడుతుందా? ఇంటికిరా. పొలం ఇలా ఎండిపోతుంటే ఇంట్లో కూర్చుని ఏం చేస్తాను? పొలం మాత్రమే కాదు, నువ్వు లోపల్నుంచే ఎండిపోతున్నావు. దేవయ్య చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో బాధ దాగి ఉంది. అప్పుడే దూరం నుంచి ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాడు. చేతిలో చిన్న బ్యాగ్, ముఖం అలసటతో వంగిపోయింది. అబ్బాయి దగ్గరకు వచ్చి ఆగాడు. అన్నా, ఈ ఊర్లో పని దొరుకుతుందా? దేవయ్య కాస్త సందేహంగా చూశాడు. నువ్వెవడివురా? ఇక్కడ ఎప్పుడూ చూడలేదు. నా పేరు అజయ్. పక్క జిల్లాలో వర్షం పడలేదు, మా ఊరు ఖాళీ అయిపోయింది. ఏదైనా పనిచేస్తా, అన్నం ఉంటే చాలు. అజయ్ గ్లాస్ తీసుకుని ఒక్కసారిగా తాగేశాడు. ఇలా ఎండలో తిరుగుతున్నావు, ముందుగా నీళ్లు తాగు. నిజంగా ఇస్తారా? నీళ్ళు అడిగినవాడికి లేదు అనడం మా ఇంట్లో నేర్పలేదు. చాలా రోజుల తర్వాత ఇలా చల్లని నీళ్లు తాగాను. దేవయ్య కొద్దిసేపు ఆలోచించాడు. పొలంలో పని పెద్దగా లేదు, కాని పశువులు ఉన్నాయి, వాటిని చూసుకుంటావా? చూస్తా అన్నా, ఏ పనైనా చేస్తా. జీతం ఎక్కువ ఇవ్వలేను. జీతం కంటే ఉండడానికి చోటు ముఖ్యమన్నా. పద్మ దేవయ్య వైపు చూసింది. మన గోదాములో ఖాళీ గది ఉంది కదా. దేవయ్యవయ్య కాసేపు మౌనం. తర్వాత తల ఊపాడు. సరే, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండు. అజయ్ గొంతు కదిలింది. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలన్నా. సాయంత్రం అజయ్ పశువులకు గడ్డి వేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా, మాట్లాడుతున్నట్టే చూసుకుంటున్నాడు. పద్మ ఆశ్చర్యంగా అడిగింది. ఇంత శ్రద్ధగా ఎందుకు చేస్తున్నావు? అన్నం పంపెట్టే చోటు అంటే గౌరవం ఉండాలి కదా అక్క. ఆ మాట విన్న దేవయ్య పద్మవైపు చూసి మెల్లగా అన్నాడు. ఈ అబ్బాయి మామూలోడు కాదు. రాత్రి భోజనం సమయంలో పద్మ ఎక్కువ అన్నం వేసింది. ఇంతెందుకక్క, వృధా అవుతుంది. ఇంట్లో కొత్త మనిషి వచ్చిన రోజు అన్నం తగ్గించం. అజయ్ కళ్ళలో నీళ్లు మెరిపించాయి. నా ఇంట్లో కూడా ఇలానే పెట్టేవారు. ఎక్కడున్నారు వాళ్ళు? అజయ్ కాసేపు మౌనం. పనికోసం నగరానికి వెళ్లారు. నేను తిరిగి వస్తానని చెప్పాను, కాని ఎక్కడికి వచ్చానో నాకే తెలీదు. ఇప్పటినుంచి నీకు ఈ ఊరు ఉంది. దేవయ్య బయట మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూశాడు. పద్మ, వాన రాకపోయినా ఈ రోజు మన ఇంటికి అదృష్టం వచ్చినట్టుంది. పద్మ మెల్లగా చిరునవ్వు నవ్వింది.